దిత్వా తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై పడింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేతికి వచ్చిన పంట నీటి పాలవుతుందనే రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ధాన్యాన్ని గత కొన్ని రోజులుగా రోడ్ల మీద ఆరబెట్టిన రైతులకు కొనేవాళ్లు లేకపోవడంతో నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి వర్షం తీవ్రత పెరగడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యంలోకి నీరు చేరింది. కొంతమంది రైతులు తార్పాలిన్లతో రక్షణ ప్రయత్నాలు చేసిన తుఫాన్ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికలతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాది పాటు కష్టపడిన పంట తుఫానుకు నీటి పాలవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. చాలా వరకు ధాన్యాలు రోడ్లపై ఉండిపోయి వర్షం అకస్మాత్తుగా రావటం వల్ల చాలా వరకు ప్రభుత్వం ఇప్పటికీ కూడా దానికి ఏ విధమైన సరైన ఈ జీపీఎస్ అనే ప్రాబ్లం తోటి మాకు ఆన్లైన్ విధానం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికైనా సరే ప్రస్తుతానికి రైతు వర్గానికి చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ విధానాన్ని మీకు ఎలా అనుకూలిస్తే ఆ విధంగా యూజ్ చేసుకొని మా యొక్క ధాన్యాన్ని తొందరగా మీ ప్రభుత్వం ఆధీనంలోనికి తగ మద్దతు ధరతో పంపించవలసిందిగా కోరడమైనది. తరంగా వర్షాలు పడిన వల్ల ధాన్యాలు రోడ్ల మీద ఉండిపోయి నాయన పని చర్యలు తీసుకోవడం దాన్ని తీసుకోవడం లేదు. ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా రైతులు తీసుకువచ్చింది కోరుతాను. మీరు ఏడు చేస్తారని మాకు తెలదు. ఈ రైతు మీద ఇబ్బంది పడిపోతాము. తొందరగా తీసుకోవాల్సిన కోరుతాను. ఆన్లైన్ వల్ల ఈ జీపీ దీని వల్ల ధాన్యాలు తీసుకునే వల్ల ఈ రోడ్ల మీద ఉండిపోవడం గొప్ప ఇబ్బంది పడిపోతాము. ఈ అర్జెంట్గా తుఫాను వానలలో నాని పని ఇబ్బంది పడతాము. రైతులము కౌటుల రైతులము ఇలా భూములు చేస్తాము, ఇబ్బంది పడిపోతాను. ఈ వర్షం వల్ల ధాన్యం రోడ్డు మీద ఉండిపోయి చాలా నష్టమవుతున్నాము. ఇంతకు ముందు తుఫాన్లో కూడా చాలా నష్టమవుతుంది ధాన్యము. ఇప్పుడు కోత కూడా అవ్వలేదు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది ప్రజలకి. ఇప్పుడు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ధాన్యం తెచ్చి కూడా కష్టపడి ఈ ధాన్యం ప్రభుత్వం కొనకుండా మాకు ఇలాగ ఇబ్బంది పెడుతుంది. అలాగా చాలా నష్టపోతున్నాము రైతులము. ప్రభుత్వం వారు దీన్ని స్పందించి త్వరగా ఈ ధాన్యము తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ బోరగామే కాదు, ఈ చుట్టుపక్కల రైతులు అందరూ కూడా ఈ ధాన్యం చాలా అవస్థలు ఉంది. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. దీనికి ప్రభుత్వం వారు ఆదుకోవాలని. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు ఫోన్ ద్వారా. రాము, చెప్పండి, రైతుల డిమాండ్ ఏంటి, ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, మనం చూసుకోవచ్చు దిత్వా తుఫాన్ ప్రభావం వల్ల ఏదైతే గత ఎక్కువజాము నుంచి కూడా వర్షాలు విస్తారంగా జిల్లా వ్యాప్తంగా పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వరి చేనులు నూర్చుకున్న రైతులు తమ ధాన్యాల్ని పంట పొలాల్లోనే ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 10 రోజులుగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ దానికి సంబంధించిన నిర్దిష్టమైన రేట్ను నిర్ణయించకపోవడంతో రైతులు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఏదైతే ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో వర్షంలో పూర్తిగా ధాన్యం నానిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, తుఫాను ప్రభావం గతంలో మోంతా తుఫానుతో సగం పంటను కోల్పోయిన రైతులు ఇప్పుడు చేతికొచ్చిన ఈ కొంతమేర పంట కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో పూర్తిగా నష్టపోయామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో రైతులకు సంబంధించి తార్బన్ లాంటివి పంపిణీ చేసేది ప్రభుత్వం. అయితే ఈ ఏడాది పూర్తిగా రైతులకు అలాంటి వస్తువులు కూడా పంపిణీ చేయకపోవడం, ఈ యొక్క అకాల వర్షం వల్ల పూర్తిగా పంట నాశనం అయిపోయిందని గగ్గోలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర సంబంధించి నవంబర్ డిసెంబర్ లోనే ఈ యొక్క పంటకు సంబంధించి నూర్పులు అనేవి ప్రారంభమవుతాయి. అయితే నూర్పులు ప్రారంభమయ్యి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, ఈ దిత్వా తుఫాన్ అనేది ఏదైతే ఉత్తరాంధ్ర సంబంధించి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ధాన్యం కోల్పోయిందని, ధాన్యం తాలూకా రంగు కూడా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. మోంతా తుఫాను వల్ల నష్టపోయాం కానీ ఇంతవరకు కూడా ఎటువంటి పంట నష్టపరిహారం కూడా అందించలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క దిత్వా తుఫాను వల్ల తమ నూర్పులు పూర్తిగా చూసుకుంటే నూర్పుకు సంబంధించిన రైతులు ఖర్చులన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లవలసిన పంట అనేది పూర్తిగా నీటి పాలవడం కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ రాము.